హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మన కళ్యాణ్ వాళ్ళ మమ్మీ బయట కూర్చొని మాట్లాడుతుంది. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు రా పిచ్చోడా, ఎందుకు ఏడుస్తున్నావు, తిను మంచిగా వండుకో, ఇవన్నీ అంటే అప్పుడు నేను చదువు కోసం పెట్టాము కదా, ఎందుకు అవంతా అంత ఆలోచిస్తున్నావు అని భలే మాట్లాడుతుంది. నాకైతే సూపర్ అనిపించింది, చాలా చాలా మంచిగా అనిపించింది. ఎంత బాగా అనిపించింది అంటే అంత బాగా అనిపించింది. ఇంకా తర్వాత వాళ్ళు ఓకే, ఇంకా తర్వాత మన తనుజ తనుజ అంటే వాళ్ళు ఒక అది రోజు రూమా అదేమంటారు, ఆ రూమ్లో పోయి కూర్చుంటారు, కూర్చొని మాట్లాడతారు, అందరితో మాట్లాడితే అదంతా చూపించలేదు. తర్వాత ఓకే, తనుజని ఉండమని చెప్తారు. అందరు కలిసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు ఓకే, అందరు కలిసి వెళ్ళిపోతే ఓన్లీ తనుజ వాళ్ళ అమ్మ వాళ్ళు ఉంటారు. తర్వాత మేము ఊరికేనే పంపించలే అమ్మ, వాళ్ళని చదువు కోసమే పంపించామని చెప్తుంటారు. భలే అనిపించింది నాకైతే. నిజం వాళ్ళ చదువు కోసం 100% చదువు కోసం ఎంతైనా దూరంలో ఉంచుతారు. అది ఓకే, అప్పుడు మనీ పరంగా ఇబ్బంది ఉండే కాబట్టి ఆ విధంగా ఇంకా పంపించేశారంట. ఇంకా మనీ వేస్తే వాడు చదువుకుంటారులే, ఎందుకులే మనీ అని ఆ విధంగా పాపం ఏ పేరెంట్స్ని మనం తప్పు అనుకోవద్దని నా ఒపీనియన్. అంతే, కళ్యాణ్ని తప్పు అని అంటలేను. కళ్యాణ్ వాళ్ళ మమ్మీ వాళ్ళైతే భలే అనిపించింది, నాకైతే సూపర్ అనిపించింది. వాళ్ళిద్దరు బాండింగ్ కూడా లక్కీ అని పిలుస్తారంటే బాగుంది. నాకు తనుజ ఒకటి నచ్చలేదు, తనుజ శారీ ఇచ్చింది ఆయన ఇంకా కళ్యాణ్కి ఒక హోప్ పెట్టినట్టే ఎందుకు ఇచ్చింది. ఓకే, నువ్వు ఆంటీలా గిఫ్ట్ ఇస్తే చాలు అంతే, తప్పని అంటలే. కానీ నువ్వు తర్వాత తనుజ చెప్పింది ఒక 3 వీక్స్ లెఫ్ట్, తర్వాత 5 వీక్స్ లెఫ్ట్, ఎవరి లైఫ్ వాళ్ళది అన్నప్పుడు అతను బాగా ఏడుస్తుంటాడు. అది చాలా బాధ అనిపించింది. ఏంద్ర బాబు ఈమె ఇట్లా చేస్తుంది అని ఒక ఒపీనియన్ అనిపించింది. మీకేమనిపించింది? చీర ఇవ్వడం తప్ప కాదా? ప్లీజ్ కామెంట్ చేయండి. బాయ్.